బుటిలో మరొక బ్రేకింగ్ అందుతుంది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని రామాపురం నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ మద్యం తయారు చేస్తున్న 16 మంది నిందితుల్లో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 820 లీటర్ల స్పిరిట్, 10 కాటన్ల ఎంసీ బ్రాండ్ల మద్యం పట్టుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రైస్ మిల్లుకు సంబంధించిన గోడౌన్లో గత 2 నెలల క్రితం నుండి కూడా నకిలీ మద్యాన్ని తయారు చేసి అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణలోని బెల్ట్ షాపులకు భారీగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. ఇక ఈ ముఠా దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువైనటువంటి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఎక్సైజ్ పోలీసులు సుజనా ఎక్సైజ్ సిబ్బంది కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కల్తీ మద్యం బయటపడడం జరిగింది. ఇందులో భాగంగానే ఇంకా దీన్ని మరింత ఛేదించేందుకు, దీని వెనుక మూలాలు తెలుసుకునేందుకు డిటిఎఫ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో సుజనా ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు 3 కేసులు నమోదు చేయడం జరిగింది. 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 3 పరారులో ఉన్నారు. దీంట్లో 800 మొత్తం టోటల్గా 870 లీటర్ల లిక్విడ్ స్పిరిట్తో పాటు 100 కాటన్ల ఎంసీడబ్ల్యూఎస్కి కల్తీ మద్యాన్ని మరియు లేబుల్స్ను, క్యాపులను వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కింద ఒక నెల పాటు చేసినట్టు మా దగ్గర సమాచారం ఉంది. ఆ తర్వాత మధ్యలో ఎటువంటి కార్యకలాపాలు లేవు. తర్వాత ఓన్లీ ఒక 2 నెలల కింద మాత్రమే ఎక్సైజ్ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యక్తులు తయారు చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో నిల్వ చేసుకొని పంపించే ప్రయత్నంలోనే ఇది దొరికిపోవడం జరిగింది. 10 చోట్ల కేసులు నమోదయ్యాయి.